రివోల్ట్ గురించి చూద్దామండి. యాక్చువల్గా ఏంటంటే బ్రిటన్ వాళ్ళు మన ఇండియాకి 1600s వచ్చారండి. 1757 టైం కల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే యాక్చువల్గా వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీ మిగిలిన వాళ్ళందరినీ డామినేట్ చేసి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 కాడి నుంచి 1857 వరకు కంప్లీట్గా డామినేట్ చేసిందండి ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే బ్రిటన్ గవర్నమెంట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని ఎండ్ చేసి బ్రిటన్ గవర్నమెంట్ అనేది రావాలి అని చెప్పి చూస్తుందండి. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని ఎండ్ చేసేసి బ్రిటన్ గవర్నమెంట్ అనేది ఎట్లయినా కానీ రావాలి అని చెప్పేసి ఉందండి. సో యాక్చువల్లీ బ్రిటన్ గవర్నమెంట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు డీథ్రోన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. దానికి సంబంధించి కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇండియన్ పాలిటీలో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా కావాలి అంటే లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దానికి సంబంధించి దాంట్లో మనం ఇన్ డీటెయిల్గా కూడా మనం చూస్తామండి. జస్ట్ దీనికి సంబంధించి ఇక్కడ వరకు వచ్చేసరికి జస్ట్ సీజిఎల్ స్టాండర్డ్ చాలండి, ఇది ఇవన్నీ సరిపోతాయి. సో 1857లో ఫస్ట్ టైం తిరుగుబాటు అనేది జరిగిందండి. దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎవరన్నారంటే విడి సవార్కర్ అండి. విడి సవార్కర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారండి ఈయన. అసలు ఈ 1857 రివోల్ట్ అనేది అగేన్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ బ్రిటిష్ వీళ్ళకి అగేన్స్ట్ గా చేయాలి అనేది అసలు రావడానికి గల డిఫరెంట్ కాజెస్ ఆర్ రీజన్స్ ఏమిటో చూద్దామండి. అందులో మల్టిపుల్ కాజెస్ ఉన్నాయండి. ఇమీడియట్ కాజెస్ ఉన్నాయి, మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి. అందులో మల్టిపుల్ కాజెస్ ఏంటో ఇన్ డీటెయిల్ వన్ కాజెస్ చూద్దామండి. అందులో వచ్చేసరికి ఫస్ట్ కింగ్స్ లాస్ దేర్ కింగ్డమ్స్ అండి. కింగ్స్ లాస్ దేర్ కింగ్డమ్స్. కింగ్స్ వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఎట్లా కోల్పోయారంటే డ్యూ టు డల్హౌసీ ఉన్నారండి, లార్డ్ డల్హౌసీ. ఈయన డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారండి. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. దీని ప్రకారం ఏంటంటే కింగ్స్ కి హెయిర్ కనుక లేకపోతే, అంటే కొడుకు ఇట్లా కనుక లేకపోతే ఆ కింగ్డమ్స్ ని బ్రిటిష్ తీసేసుకునిద్దండి. ఇట్లా కాకపోయినా ఇఫ్ నాట్ ఇన్ కేస్ కింగ్ కనుక ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నా, లేకపోతే ఎగ్జాక్ట్ బాగా పరిపాలించట్లేదని బ్రిటన్ గవర్నమెంట్ కి బ్రిటిష్ కనిపించినా కూడా, లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ కనిపించినా కూడా దే విల్ టేక్ ఓవర్ దట్ కింగ్డమ్ అండి. ఇన్ దట్ వే కింగ్స్ లాస్ దేర్ కింగ్డమ్స్. సో ఇంకోసారి సింపుల్ గా చూద్దామండి. రాజుల వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఎలా కోల్పోయారంటే డల్హౌసీ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. దాని ప్రకారం మనం చూస్తే కింగ్ కి హెయిర్ కనుక లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ తీసేసుకుంటారండి. ఇన్ ద సిమిలర్ వే ఒకవేళ బ్రిటిష్ కి ఏదన్నా రాజు సరిగ్గా పరిపాలించట్లేదు అని అనిపించినా కూడా ఆ రాజ్యాన్ని తీసేసుకునే హక్కు ఉందండి. ఆ రకంగా చాలా రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసేసుకున్నారండి. సో పొలిటికల్ కాజెస్ ఇవ్వండి. నెక్స్ట్ ఎకనామిక్ కాజెస్ అండి. ఎకనామిక్ కాజెస్ దీంట్లో వచ్చాక ఏంటంటే ఫార్మర్స్ కి పరంగా చూసుకుంటే వీళ్ళకి హెవీ టాక్సేషన్ వేశారండి. హెవీ టాక్సేషన్. ఇంకోటి చూసుకుంటే మన లోకల్ ఆర్టీ క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ రూయిన్ అయిపోయినాయండి. రూయిన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్టిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా రూయిన్ అయిపోయినాయండి క్లియర్ గా బికాస్ ఆఫ్ ద బ్రిటిష్ పాలసీస్. అంటే ఎట్లా అంటే అండి వీళ్ళు మనది రా మెటీరియల్ ఎక్స్పోర్టర్ అండ్ ఫినిష్డ్ గుడ్ ఇంపోర్టర్ కింద చేశారండి. లైక్ హెవీ టాక్సేషన్ వేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మాట్లాడుకుంటే మన ఇండియన్ గుడ్ ఒకటి తయారు చేయడానికి 8 రూపీస్ పట్టిందండి. బ్రిటన్ వాళ్ళది కూడా తీసుకుంటే 8 రూపీసే పట్టింది. అయితే మన దానికి ఏం చేస్తారు, ఇంకో 3 రూపీస్ టాక్సేషన్ అనేది వేసేవాళ్ళు. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 11 రూపీస్ అవుతుంది. వీళ్ళది వచ్చరికి ట్యాక్స్ వచ్చరికి 0 రూపీస్ పెడతారండి. సో వీళ్ళది ఎంత అవుతుంది, 8 రూపీస్ అవుతుంది. సో వీళ్ళది బైబుల్. ఏదైనా కొనాలన్నా కానీ 8 రూపీస్ అంటే తక్కువ కాబట్టి అది సక్సెస్ఫుల్ అయింది. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇది ఎక్స్పెన్సివ్ గా మారుతుంది కాబట్టి ఇది రూయిన్ అవడం జరిగింది. ఇన్ దట్ వే హెవీ టాక్సేషన్ ఆన్ ఫార్మర్స్ అండ్ రూయిన్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అండ్ ఆర్టిక్రాఫ్ట్స్ ఇవన్నీ జరగడం జరిగిందండి. ఇదంతా ఎకనామిక్ కాజెస్.
నెక్స్ట్ సోషల్ కాజెస్ అండి. సోషల్ కాజెస్. బ్రిటిష్ వాళ్ళు అబాలిషన్ ఆఫ్ సతీని అబాలిష్ చేశారండి. అబాలిషన్ ఆఫ్ సతీ అండ్ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారండి. విడో రీమ్యారేజ్ యాక్ట్. సతీని అబాలిష్ చేయటం, విడో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకురావటం, ఇవన్నీ మన ఆర్థోడాక్స్ ఇండియన్స్కి నచ్చలేదండి. ఆర్థోడాక్స్ ఇండియన్స్కి వచ్చరికేనేమో ఇవి నచ్చలేదు. సో సోషల్ రిఫార్మ్స్ అనేది మన ఆర్థోడాక్స్ ఇండియన్స్కి నచ్చలేదు. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బ్రిటిష్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద సోషల్ లైక్ రిలీజియస్ థింగ్స్ ఆఫ్ ఇండియన్స్. సో వాళ్ళకి ఇది నచ్చలేదు కాబట్టి సో వీళ్ళు ఆర్థోడాక్స్ ఇండియన్స్ కూడా అగైన్స్ట్ బ్రిటిష్ ఉన్నారండి. సో ఈ సోషల్ కాజెస్ అండి. నెక్స్ట్ మిలిటరీ కాజెస్ అండి. మిలిటరీ కాజెస్. దీంట్లో ఇండియన్ సోల్జర్స్ ఉన్నారండి. ఇండియన్ సోల్జర్స్ అండ్ బ్రిటన్ సోల్జర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్య శాలరీ వేరియేషన్ ఉందండి. శాలరీ వేరియేషన్. బ్రిటన్ వాళ్ళకి బ్రిటిష్ సోల్జర్స్కి ఎక్కువ శాలరీ పే చేసేవాళ్ళు, మన ఇండియన్స్కి తక్కువ శాలరీ అనేది పే చేసేవాళ్ళు. సిమిలర్గా ప్రమోషన్స్ విషయంలో కూడా బ్రిటిష్ సోల్జర్స్కి ప్రమోషన్స్ బాగా ఇచ్చేవాళ్ళు, మన ఇండియన్స్కి పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇండియన్ సోల్జర్స్ కొద్దిగా డిస్కంటెంట్ అనేది వాళ్ళలో ఉంది. ఇదే టైంలో ప్యారల్గా మరి ఇప్పుడు ఈ మిలిటరీ కాజెస్ అయితే నెక్స్ట్ ఇమ్మీడియట్ కాజ్ ఏమైంది, అసలు ఎవరో ఒకటి తిరుగుబాటు చేయాలిగా. ఆ తిరుగుబాటు చేయాలంటే అసలు ఇమ్మీడియట్గా కాజ్ ఏమై ఉండొచ్చు అంటే ఇమ్మీడియట్ కాజ్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ గన్ అండి. రాయల్ ఎన్ఫీల్డ్ గన్. దీంట్లో క్యాట్రిడ్జ్ ఒకటి వాడతామండి. క్యాట్రిడ్జ్. ఈ క్యాట్రిడ్జ్ వచ్చేసరికి దేని ద్వారా తయారు చేస్తారంటే కవ్ అండ్ పిగ్ ఫ్యాట్ అండి. కవ్ వచ్చేసరికినేమో హిందూస్కి రిలీజియస్ పరంగా చూసుకుంటే ఇది చాలా పవిత్రమైంది. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ పిగ్ వచ్చేసరికినేమో ముస్లిమ్స్కి అసలు పడదు. సో దీని యొక్క ఫ్యాట్ నుంచి ఈ క్యాట్రిడ్జ్ అనేది తయారు చేయటం, దీన్ని ప్లగ్ చేసి లోడ్ చేయాలండి. దానివల్ల ఏంటంటే బోత్ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ యొక్క రిలీజియస్ ఫీలింగ్స్ అనేవి బాగా హర్ట్ అవటం జరిగింది. సో ఇట్ హర్ట్స్ ద religious feelings of both Hindus and Muslims అండి. సో ఇమ్మీడియట్ కాజ్ అయితే ఇదైందండి. రాయల్ ఎన్ఫీల్డ్ గన్లో లోడ్ చేసే ఈ క్యాట్రిడ్జ్ ప్లగ్ చేయడానికి ఇది వాళ్ళ యొక్క రిలీజియస్ ఫీలింగ్స్ హర్ట్ చేయటం, సో వాళ్ళు తిరుగుబాటు చేయటం అనేది జరిగింది. సో అసలు ఎవరు తిరుగుబాటు చేశారు, ఎప్పుడు తిరుగుబాటు చేశారు అదంతా ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వచ్చరికేమో మార్చ్ 29, 1857 మంగల్ పాండే అనే అతను తిరుగుబాటు చేశాడండి. మంగల్ పాండే అనే అతను తిరుగుబాటు చేశాడు. ఈయన ఈ సోల్జర్ వచ్చరికి ఏ రెజిమెంట్కి చెందిన అతను అంటే 34th రెజిమెంట్, 34th నేటివ్ ఇన్ఫాంట్రీ. ఇన్ఫాంట్రీ వచ్చరికేమో కాళ్ళ నడకతో వచ్చే సోల్జర్స్ని ఇన్ఫాంట్రీ అంటారండి. అదే ఏనుగుల మీద వచ్చే సోల్జర్స్ ని ఎలిఫెంట్రీ అంటారు. అదే గుర్రాల మీద వచ్చే సోల్జర్స్ ని క్యావలరీ అంటారండి. అదే రథాల మీద వచ్చే వాళ్ళు వచ్చి చారియట్స్ అంటామండి. సో 34th నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన మంగల్ పాండే అనే అతను తిరుగుబాటు చేయడం జరిగింది. ఏ రోజు చేశారంటే మార్చ్ 29, 1857. ఎక్కడ తిరుగుబాటు చేశారు అంటే ఈయన బరక్పూర్. ఇది ఎక్కడ ఉందంటే కలకత్తా అండి. ఈయన తిరుగుబాటు చేసి ఏం చేశారు, 2 బ్రిటిష్ అఫీషియల్స్ ని చంపేశారండి. 2 బ్రిటిష్ అఫీషియల్స్ వర్ కిల్డ్ బై హిమ్. 2 బ్రిటిష్ అఫీషియల్స్ వర్ కిల్డ్ బై హిమ్. సో ఈయన తిరుగుబాటు చేశారు. ఈయన 34th నేటివ్ ఇన్ఫాంట్రీ చెందిన అతను. ఇది ఎక్కడ అంటే బరక్పూర్, కలకత్తాలో ఉంది.
ఈయన ఇద్దరు బ్రిటిష్ అఫీషియల్స్ ని చంపేశారు మార్చ్ 29, 1857 అండి. మరి దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే ఏప్రిల్ 8, 1857 ఈ మంగల్ పాండేని ఉరిదీశారండి, హ్యాంగ్ చేశారు, ఉరిదీశారు. బట్ ఈయన ఉరిదీసినా కానీ ఈయన యొక్క తిరుగుబాటు అనేది చాలా మంది సోల్జర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచిందండి. సో కొంతమంది సోల్జర్స్, మీరత్ దగ్గర ఉన్న సోల్జర్స్ వాళ్ళు రివోల్ట్ చేయడం మొదలెట్టారండి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని. సో సోల్జర్స్ ఎట్ మీరత్ స్టార్టెడ్ టు రివోల్ట్. సో సోల్జర్స్ ఎట్ మీరత్ స్టార్టెడ్ రివోల్టింగ్ అండి, స్టార్టెడ్ సో సోల్జర్స్ ఎట్ మీరత్ రివోల్టెడ్. రివోల్ట్ చేసి వీళ్ళు మార్చ్ చేయటం మొదలెట్టారు, అంటే నడవటం మొదలెట్టారు, మార్చ్ అండ్ స్టార్టెడ్ మార్చింగ్. ఎక్కడికి? ఢిల్లీకి మొదలయ్యారండి. ఎప్పుడు మొదలయ్యారు? మార్చ్ కాలినడకన ఎప్పుడు మొదలెట్టారు అంటే దే స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఢిల్లీ. ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే 10th May 1857 అండి. ఢిల్లీకి ఎప్పుడు రీచ్ అయ్యారు అని అంటే 11th May 1857 రీచ్ అయ్యారండి. అక్కడికి రీచ్ అయ్యి ఢిల్లీకి రీచ్ అవగానే ఆ ఢిల్లీలో అప్పుడు ఎవరున్నారు? లాస్ట్ ముఘల్ ఎంపరర్ ఉన్నారండి, లాస్ట్ ముఘల్ ఎంపరర్ ఉన్నారు. ఆ లాస్ట్ ముఘల్ ఎంపరర్ పేరేంటి అంటే బహదూర్ షా జాఫర్ అండి, బహదూర్ షా జాఫర్. ఆయన దగ్గరకు వచ్చేసి ఈయన్ని షాహెన్ షా ఐ హిందుస్థాన్ కింద డిక్లేర్ చేశారండి. షాహెన్ షా ఐ హిందుస్థాన్ అంటే లైక్ కింగ్ ఆఫ్ ఇండియా అనేలాగా ఈయన డిక్లేర్ చేయడం జరిగిందండి బహదూర్ షా జాఫర్ని. బట్ కానీ బహదూర్ షా జాఫర్ వచ్చరికి అప్పటికే బాగా ఓల్డ్ ఏజ్ అండి. ఆయన ఓల్డ్ ఏజ్ అవటం వల్ల ఆయన కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఆయన సైన్యాధిపతి బఖ్త్ ఖాన్ ఈయన సోల్జర్స్ ని లీడ్ చేశాడండి. లెట్ సోల్జర్స్ అట్లా 1857 రివోల్ట్ అనేది జరిగిందండి. ఈ 1857 రివోల్ట్ కనుక చూసుకుంటే మనం అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఎక్కడెక్కడ జరిగింది, దాన్ని ఎవరెవరు లీడ్ చేశారు అనేది చూద్దామండి. కాన్పూర్లో వచ్చరికి ఎవరెవరు లీడ్ చేశారంటే నానా సాహెబ్ అండ్ తాంతియా తోపే అండి. నానా సాహెబ్ అండ్ తాంతియా తోపే. నెక్స్ట్ బీహార్ అండి, కున్వర్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి. నెక్స్ట్ ఢిల్లీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదండి, బఖ్త్ ఖాన్ లీడ్ చేశారు. లక్నో బేగం హజరత్ మహల్ లీడ్ చేశారండి. నెక్స్ట్ బరేలీ వచ్చరికి ఖాన్ బహదూర్ లీడ్ చేశాడండి. ఈ రకంగా వీళ్ళందరూ లీడ్ చేశారండి. బట్ కానీ బ్రిటన్ గవర్నమెంట్ అనేది కంప్లీట్ గా వీళ్ళని సప్రెస్ చేశారండి, అణచివేసింది రివోల్ట్ ని కంప్లీట్ గా రివోల్ట్ ని అణచివేసి దే గాట్ సక్సీడెడ్ అండి. మనది రివోల్ట్ వచ్చరికేమో కొద్దిగా ఫస్ట్ రివోల్ట్ అవటం, అదే డిక్లైన్ రీజన్స్ కూడా క్లియర్ గా చూద్దాం. సో ఈ రివోల్ట్ ని ఎట్లా సప్రెస్ చేశారు? రీజన్స్ ఫర్ డిక్లైన్. ఈ రివోల్ట్ ఎందుకు అణచివేయబడింది, ఎలా అణచివేయబడింది? మెయిన్ గా రీజన్స్ మనం చూసుకుంటే నో కామన్ ప్లాన్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కోఆర్డినేటెడ్ గా
ఒకరితో ఒకటి మాట్లాడుకుంటా కానీ కమ్యూనికేట్ చేసుకుంటా కానీ ఒక కామన్ యాక్షన్ ప్లాన్ అనేది లేదండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఫైట్ లా చేశారు. దీన్ని ఇండివిజువల్ ఫైట్ లా చేశారు. ఇండివిజువల్ ఫైట్ చేశారు. తర్వాత వీళ్ళకి బ్రిటన్ వాళ్ళకి వచ్చరికి బ్రిటిష్ వాళ్ళకి మాట్లాడితే వాళ్ళకి వచ్చరికేమో కమ్యూనికేషన్ ఉందండి. మన వాళ్ళ దగ్గర ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండి. ఇంకోటి ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్డ్ వెపనరీ. బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపనరీ ఉన్నాయండి బ్రిటిష్ వాళ్ళ దగ్గర. సో మనోళ్ళు ఇండివిజువల్ ఫైట్ లా చేయటం, ఎవరి యుద్ధం వాళ్ళదన్నట్టు చేయటం, కామన్ ఎజెండా అంటూ లేకపోవటం, కామన్ ప్లాన్ లేకపోవటం, ప్యారలల్ గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోవటం, ప్లస్ కమ్యూనికేషన్ సంబంధించి మంచి ప్రాపర్ గా టెక్నాలజీ అనేది మన దగ్గర లేకపోవటం, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఈ రివోల్ట్ ని సప్రెస్ చేయడానికి మంచి కారణాలు అయినాయండి. వాళ్ళు దే గాట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ వే. బట్ కానీ దిస్ హాస్ మేడ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ అండి. అట్లీస్ట్ ఫస్ట్ రివోల్ట్ అండ్ రిలేటివ్లీ ఒక ఇట్లా కూడా చేయొచ్చు అనేది బాగా చూపించింది 1857 రివోల్ట్ అండి. మరి 1857 రివోల్ట్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని కనుక మనం మాట్లాడితే 1858 క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్ అండి. క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్. యాజ్ ఐ సెడ్ ఇందా నేను చెప్పానండి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ని ఎండ్ చేయాలి. బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇక్కడికి రావాలి. బ్రిటిష్ గవర్నమెంట్ లైక్ అంటే క్రౌన్ పరిపాలన, అంటే రాణి కదండి, క్వీన్ కదా అక్కడ పరిపాలించేది. సో క్రౌన్ పరిపాలన అనేది ఇక్కడ మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఈస్ట్ ఇండియా కంపెనీని పంపించేయాలి అని చెప్పి యాక్చువల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆ టైంలోనే మన ఇండియన్స్ రివోల్ట్ అవటం, ఈవెన్ దో వీళ్ళు సప్రెస్ చేసినా కూడా ఇట్లా వీళ్ళు రివోల్ట్ అవుతున్నారు, సో మీ పరిపాలన బాగాలేదని చెప్పేసి ఇక్కడతో వీళ్ళది ఎండ్ చేస్తారండి. దీన్ని ఎండ్ చేయడానికి కూడా దీని ముందు కొన్ని యాక్ట్స్ ఉన్నాయండి. స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఎండ్ చేసుకుంటూ వచ్చారు. బట్ కానీ ఈ యొక్క 1858 క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్ తోటి క్లియర్ గా ఇక అసలు కంప్లీట్ గా అంటే మినిమం దీని ముందు స్టెప్ బై స్టెప్ తగ్గిస్తూ వచ్చారు. బట్ కానీ ఈ యాక్ట్ తోటి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది కంప్లీట్ గా ఎండ్ చేస్తారండి. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎండెడ్. ఇప్పుడు క్రౌన్ హ్యాస్ టేకెన్ అప్ ద అడ్మినిస్ట్రేషన్. క్రౌన్ హ్యాస్ టేకెన్ ద రూల్. మరి ఇక్కడ వచ్చరికి మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ చేయలేదు కదండి. సో వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉండాలి. సో క్రౌన్ యొక్క రిప్రజెంటేటివ్ ఇక్కడ ఎవరు నియమించారండి? వైస్ రాయ్. వైస్ రాయ్ అంటే వచ్చరికి ఎవరంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ క్వీన్ అండి. దాని మీనింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్వీన్. దీనికి ముందు వరకు మనం గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇట్లా పిలుచుకుంటాము. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. ఇక్కడ నుంచి మనం వైస్ రాయ్ అనే పదం వాడతాం. ఎందుకంటే వైస్ రాయ్ అంటే క్వీన్ యొక్క రిప్రజెంటేటివ్. ఎందుకంటే క్రౌన్ ఇక్కడ నుంచి రూల్ టేక్ ఓవర్ చేసింది కాబట్టి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అయిన వైస్ రాయ్ ఇక్కడ పరిపాలిస్తున్నాడు కాబట్టి వైస్ రాయ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్వీన్ అంటే దాని మీనింగ్ కదండి. తీసుకోవడం జరిగింది. ఇంకా సరే చూసుకుంటే బ్రిటన్లో మన ఇండియన్ అఫైర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని హ్యాండిల్ చేయడం కోసం అక్కడ ఒక అతను నియమించారండి. దాన్ని ఆ పోస్ట్ పేరు సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అన్నారండి. సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. ఈ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వచ్చరికేమో మన ఇండియన్ అఫైర్స్ గురించి క్లియర్ గా తెలుసుకుంటా ఉంటారు. ఈయన బ్రిటన్ లోనే ఉంటారు. ఈయన తెలుసుకుంటారు. ఈయన వచ్చరికేనేమో ఈయన అసిస్టెంట్ అండ్ 12 మెంబర్స్ ఉన్నారు. అదంతా మనం తర్వాత డీటెయిల్ చూద్దాము. సో సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనేది అతన్ని అపాయింట్ చేశారు. ఈయన ఎక్కడ ఉంటాడంటే బ్రిటన్ లో ఉంటాడు. ఇక్కడ వచ్చరికి ఎవరు ఉంటారంటే వైస్ రాయ్ ఉంటారు యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్వీన్. సో ఇదండి క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్. ఆ రకంగా క్వీన్ ప్రొక్లమేషన్ అనేది జరిగిందండి. దిస్ ఇస్ అబౌట్ 1857 రివోల్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో ఫర్దర్ చూద్దాం.